చూస్తా కట్ట ఎందుకంటే ఇప్పుడు మనం బాత్రూమ్ కానీ మనం వాడుకునే నీళ్ళు కానీ ఇట్లనే వెళ్ళిపోయింటే ఇంత బాగా బురద తయారైందంటే అలా మచ్చర్లు గుడ్లు పెట్టిందంటే మచ్చరు తయారవుతుంది. దాంతో మనకు బీమార్లు వస్తాయి. అందుకని మన ఇంటికాడ గర్రెలు ఒకసారి ఏం చేయాలంటే చూస్తా కట్ట ఇంటి కోసం తయారు చేసుకోవాలి. మనం సార్వజనిక బోరింగ్ కాడ కానీ నూతి కాడ కానీ అక్కడికి తయారు చేస్తాం, అక్కడ గ్రామ పంచాయతీలు చేస్తాం. కానీ మనం ప్రతి ఇంటికాడ మనం చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో బీమార్ అవుతుంది. అందుకోసం మనం ఇంటి కోసం చూస్తా కట్ట తయారు చేయాలి. ఇట్లా మనకి ఎంత నీళ్ళు ఎక్కువ వచ్చేటి కింద పెద్ద గడ్డ చేయాలి, తక్కువ వచ్చేటి చిన్న గడ్డ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే సండస్ బాత్రూమ్లో ఇక్కడ బోల్ దొమ్ముతారు కాబట్టి ఇక్కడ చిన్న గడ్డ చేసినాం. చిన్న గడ్డ ఫస్ట్ గడ్డ ఎక్కువ నీళ్ళకి తెచ్చండి కొంచెం లోతు చేయాలి, తక్కువ నీళ్ళు వచ్చండి చిన్నగా చేయాలి. మళ్ళీ కానీ ఇది పైల రౌండ్లో పెద్ద బండలు వేయాలి. పెద్ద బండలు మనం మళ్ళీ ఏం అంటే పెద్ద ఇటుక ముక్కలు పెద్దవి. ఎందుకంటే దానిలో నీళ్ళు తీసుకురా రౌండ్లో చిన్న బండలు అయినాక మళ్ళీ పూరా ప్యాక్ చేసినావా 3 రౌండ్లలో ప్యాక్ అవుతుంది. పెంక ఉంటుంది చూడు, పెంక పెద్ద దాని ఏమంటే బూంగ పెంక ఉంటుంది, దాన్ని లోపలికి దించాలి. ఎందుకంటే ఇందులోకి కచరా వచ్చి పోయిందనుకో ఆ పెంక కిందికి వెళ్తూ ఉంచాలి. ఆ కచరా ఇక్కడనే ఆగుతుంది అన్నట్టు, అంటే గడ్డలకి దీన్ని ముయ్యదు. అందుకనే ఆ పెంక కిందికి పెట్టుకొని కుండ తిరిగి దీన్ని ఆ పైపు ఇట్లా పెట్టాలి. ఎందుకంటే నీళ్ళు పోతే వెళ్ళిపోయాలి. ఎందుకంటే అందుకే నడిచేతో ఇంకా అవుతుంది, అలా దిగబడదు. అందుకని ఇది కానీ మొక్కలు ఉంటుంది చూడు, ఈ కాండీలు మొక్క కాండీలు అవి వేస్తలేదు, అవి మురుగాయి. ఎందుకంటే ఇది గడ్డి మురుగుతుంది కాబట్టి మొక్క కాండీలు దాని ఇట్లా ఈ ప్రకారంగా ప్రకాడ కింద చేసింది అనుకో అప్పుడు మన ఇంట్లో అంత బీమారు పడాలన్నట్టు. అందుకని ప్రతి ఇంటికాడ చేయాలి. माझं नाव आहे सौ कमला चिन्ना कुरसाम, विद्यालय ग्रामीण लिटोला. आज आपण इथं सोपता खड्डा बनवण्यासाठी जमलो आहोत. आमची गावाचे समिती आणि विद्यार्थी सहित आणि आपले संच प्रमुख वगैरे उपस्थित आहे. आणि कोणताही म्हणजे मच्छरचा रोग पसरावा नाही, दूषित पाणीमुळे मच्छर तयार होतात. म्हणून सोपता खड्डा जर आपण बनवलं घरी तर आपल्याला बिमारीपासून वंचित राहू शकतो. त्यासाठी आपण सोपता खड्डा तयार करत आहोत. आम्ही प्रत्येक समितीच्या घरी सोपता खड्डा तयार करणार आहोत, समितीसोबत आणि विद्यार्थ्यांसोबत.